సార్ మీతో నేను ఏగలేకపోతున్నాను. వదిలండి సార్, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడు నువ్వు. నేను నా పెళ్ళం చేయ కదా పట్టుకున్నాను. సార్ అమ్మో అమ్మ అమ్మ ఫోన్ చేస్తుందండి. అమ్మా ఎక్కడున్నావు ధ్రువ? నా గదిలోకి రా. ఇప్పుడే వస్తున్నానమ్మా. ఏంటి అమ్మ పిలుస్తుంది, వదులు. వదలండి సార్, ఇందాక పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. అత్తమ్మ ఫోన్ చేయగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అంటే నువ్వు అలా మాట్లాడకే ప్లీజ్. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటే మీకేం కావాలన్నా ఇస్తా, ఆలోచించుకోండి. ఏ అమ్మా తప్పు. అమ్మా వచ్చేస్తున్నాను. నువ్వు వదులు. నువ్వు వసుంధర ధ్రువ ప్రతాప్వే, నాలో సగం. సార్ వసుంధర ధ్రువ ప్రతాప్. అదే ఏంటా టెన్షన్? అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు? దేనికంత టెన్షన్ పడుతున్నావు? మన మధ్య దాచుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? అసలేమిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. నందిత, అదొక పెద్ద బిజినెస్ కాదులే, ఒక హోటలు. అది ఫ్రాంచైజీ తీసుకుందామని మా ఫ్రెండ్స్ ఏదో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా దాస్? అదేం లేదు నందిత, నేను సొంతంగా ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక హోటల్ ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటున్నా. అందుకే కొంత డబ్బు అవసరం పడింది. ఆ విషయం ఎలా అడగాలో తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నాను నందిత. ఆ ఆలోచనలో ఉండి ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు నందిత. అంతేనంత. ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టావా దాస్? అరే రే 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 రే, ఇందులో ఇబ్బంది పడాల్సిందే, టెన్షన్ పడాల్సిందే ఏముంది దాస్? నువ్వు సొంతంగా బిజినెస్ చేస్తాను అంటే అంతకంటే సంతోషకరమైంది ఇంకేముంటుంది చెప్పు? డెఫినెట్గా చెయ్యి. ఎంత కావాలో చెప్పు. సాయంకాలానికల్లా నీకు కావలసినంత డబ్బు నీ చేతుల్లో ఉంటుంది. ఏమాత్రం నువ్వు టెన్షన్ పడకు. డబ్బులు నాకు ఏంటిది? ఇవాళ అన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తే డబ్బు కూడా సాయంత్రానికి ఇచ్చేస్తానంటుంది. అక్కతో దొక్కడం అంటే ఇదేదేమో. ఇంతకీ ఎంత కావాలి దాస్? ఎంతంటే ఒక 75 లక్షలు. సరే,